గుంటూరు జిల్లా అమృతలూరులో బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించింది. శ్రీచక్ర హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన క్యాంప్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామ చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మెడికల్ క్యాంప్కు తరలివచ్చారు. గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నందుకు బిగ్ టీవీ యాజమాన్యానికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. అమృతలూరు మండలంలో నిర్వహిస్తున్న బిగ్ టీవీ, శ్రీచక్ర హాస్పిటల్స్, అదేవిధంగా గొట్టిపాటి పూర్ణకుమారి గారి సహకారంతో జరుగుతున్నటువంటి మెగా మెడికల్ క్యాంప్ అనేది విజయవంతంగా సాగుతుందనే విధంగా చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీచక్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు చాలా కృతజ్ఞతలు సార్ బిగ్ టీవీ తరఫు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో బిగ్ టీవీ కానీ మీరు కానీ సహకారంతో, అదేవిధంగా పూర్ణకుమారి గారి సహకారంతో ఈరోజు ఇలాంటి క్యాంపు నిర్వహించుకుంటున్నాం. దాంతో మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎట్లా ఉంది సార్ ఈ క్యాంపు నిర్వహించడం అంతా కూడా? ముందుగా బిగ్ టీవీ వాళ్ళకి శుభాకాంక్షలు అండి. ఇంత కవరేజ్ చేసినందుకు. శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ నుంచి అందరు డాక్టర్స్ ఉంటారు. ఎంఎస్ఆర్తో జనరల్ సర్జను, గైనిక్, టోటల్గా బయట క్యాంప్ పెట్టితే ఈ ఊర్లో ఫస్ట్ టైం పెట్టామండి. హాస్పిటల్ పబ్లిసిటీ కోసం అని కాదు, నిరుపేదలకు దగ్గరగా తెలియాలి, హాస్పిటల్ స్పెషాలిటీస్ తెలియాలని చెప్పి ఉద్దేశంతో మేము పెట్టామండి. మన దగ్గర డాక్టర్ టీమ్స్ కూడా మంచి టీమ్స్ ఉన్నారండి. ఏ వైద్యానికైనా పాయిజన్స్ కేసు కానీ, గైనిక్ కానీ, ఎమర్జెన్సీ కేసులు ఏ కేసు కానీ క్రిటికల్ కేర్లు అన్నీ చేస్తున్నామండి. శ్రీచక్ర హాస్పిటల్ నుంచి ఈరోజు ఈ అమృతలూరు గ్రామంలో ప్రజలు దగ్గర 200 నెంబర్స్ దాకా చూశారండి. బ్లడ్ టెస్టులు కానీ, మందులు కానీ అన్నీ ఫ్రీగా ఇచ్చేసామండి హాస్పిటల్ నుంచి. ఇంకేమైనా ఫర్దర్గా ఏమైనా టెస్టులు కావాలన్నా హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా చేసి పెడతామని చెప్పామండి. శ్రీచక్ర హాస్పిటల్ నుంచి ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియదు. సరే, ఈరోజు మనం ఈ మెగా మెడికల్ క్యాంపులో ఇచ్చినటువంటి వైద్యం, ఎలాంటి వైద్యం అందించాము, ఇంకోటి ఒక 2,000-3,000 రూపాయలు సేవ్ చేసినట్టే మనం వాళ్ళకి. ఇక్కడ నుంచి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ, ఓపీలు కానీ ఇన్ని ఖర్చులు మీకు ఇచ్చాం. ఎలాంటి వైద్యం అందించాం ఈరోజు? ఈ బ్లడ్ టెస్టులు కానివ్వండి, ఓపీ కానివ్వండి, ఈసీజీ కానీ, ఈ మందులు కానివ్వండి అన్నీ ఫ్రీగా ఇచ్చామని. దగ్గర 2,500 రూపాయల వరకు పేషెంట్ సేవ్ అయినట్టండి. టెస్టులు ఏం చేసాం సార్? ఈ ఈసీజీ చేశారంటే బ్లడ్ టెస్టులు, షుగర్ కానీ, బీపీ, ఈసీజీ టోటల్గా అన్నీ చేశారండి. ఇంకేమన్నా బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ లెక్కేసుకుంటే 2,500 దాకా వస్తాయండి. మెడిసిన్ కానీ, ఎక్స్రే తీసే అవకాశం లేదు కాబట్టి ఎక్స్రే కూడా తీయలేదండి. మామూలు ఈసీజీ బ్లడ్ టెస్ట్ల వరకు చేసిపోయాము. ఇంకా ఎలా అనిపిస్తుంది? ఇలాంటి క్యాంపులు మరిన్ని చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఎలా చేద్దాం అనుకుంటాం? ఇది ఇప్పుడు ఈ మండలంలో కానీ ప్రతి ఊరు పెద్దల సహకారంతో ప్రతి ఊరిలో క్యాంపస్ పెడదామని చూస్తున్నామండి. ప్రతి ఊరికి కూడా క్యాంపస్ పెడతామండి. గంగాధర్ గారు కూడా మాకు బాగా సపోర్ట్ చేశారండి, ఎంపీపీ గారు. వాళ్ళు ఫస్ట్ నుంచి మాతో బాగుంటారు. ఈ క్యాంప్ కూడా ఆయన ఉంటామని సక్సెస్ అని చెప్పి మేము చెప్పుకుంటామండి. శ్రీచక్ర హాస్పిటల్ నుంచి ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం. బిగ్ టీ యాజమాన్యం కూడా మేము శుభాకాంక్షలు తెలుస్తున్నామండి. ఇంత పెద్ద కవరేజ్ చేసినందుకు బిగ్ టీ యాజమాన్యానికి రుణపడి ఉంటామండి. ఇంకా భానుగారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, నిజంగా మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో వైద్యం అందక కనీసం టెస్టులు చేయించుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి దగ్గర ఇంత మీ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మేము మెడికల్ క్యాంపులు నిర్వహించాం. మీకు ఎలా అనిపిస్తుంది? మా సహకారం కన్నా కూడా శ్రీచక్ర హాస్పిటల్, బిగ్ టీవీ వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేద ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు ఎండి శ్రీనివాసరావు గారికి, డాక్టర్ గారికి, అట్లాగే బిగ్ టీవీ యాజమాన్యానికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎలా ఈరోజు ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది సార్ మీకు? చాలా బాగుందండి. బాగా ఇచ్చేయగలిగాం. అదేవిధంగా మందుల పంపిణీ కానీ ఇట్లాంటివి కూడా వాళ్ళు శ్రీచక్ర హాస్పిటల్ వాళ్ళు చేయగలిగారు. దాన్ని దీంతో మేము నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తాం. రూపాయల మందుల పంపిణీ అయితే జరిగింది సార్ ఈరోజు? ఖచ్చితంగా అది జరిగింది. అట్లాగే టెస్టులు చేశాము. అట్లాగే హరీష్ గారు కానీ, మిథునేశ్వర రెడ్డి గారు కానీ చాలా ప్రాముఖ్యత ఉన్న డాక్టర్లు. వాళ్ళ దగ్గరికి వెళ్తే సమయము, దానికి తోడు ఆర్థికంగా డబ్బులు కూడా పేదవాళ్ళకి అందుబాటులోకి తెచ్చాము. చాలా సంతోషంగా ఉంది. మీరు మరిన్ని కార్యక్రమాలు మాకు ఇంకా సహకరించాలి. రానున్న రోజుల్లో నియోజకవర్గమే కాదు జిల్లా స్థాయిలో కూడా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తామండి. పెద్దల సహకారంతో, నా మిత్రుల సహకారంతో, అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన సహకారంతో. ఎందుకంటే ఇట్లాంటి వాటితో రాజకీయాలు మాట్లాడకూడదు.
మా ఎమ్మెల్యే ఆనందబాబు గారి సహకారంతో, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి సహకారంతో తప్పకుండా ఇవన్నీ చేస్తాం. నియోజకవర్గం బిగ్ టీవీ కూడా సార్ ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. చైర్మన్ విజయ్ గారు ఒకే ఆకాంక్ష, గ్రామీణ ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం కనీసం టెస్టులన్నా జరగాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నాం. ఎట్లా చూస్తారు? అది మంచి ఆలోచన అండి. అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా ఉండి, గతంలో జరిగిన ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ ఇది కానీ అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నిజంగా పేదవాడికి మనం సహాయపడగలిగితే అంతకన్నా చేసేదే ఉండదు ఏ ప్రభుత్వం అయినా. అది దానికి మరి బాగా ఇదిగా ఉంటుందని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా ఈరోజు జరిగిన మెగా మెడికల్ క్యాంప్ యొక్క ఆలోచన కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా షేర్ చేసుకుంటున్నారు. చక్ర హాస్పిటల్స్కి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడంలో బిగ్ టీవీ ప్రధాన పాత్ర పోషిస్తే మెడిసిన్కి సంబంధించినటువంటి అన్ని సహకారాలు శ్రీచక్ర హాస్పిటల్ అందించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ఈ ఎక్స్ ఎంపీపీ అయినటువంటి గుట్టిపాటి పూర్ణకుమారి గారి సహకారం కూడా పూర్తి స్థాయిలో బిగ్ టీవీ అదేవిధంగా శ్రీచక్ర హాస్పిటల్ మెగా మెడికల్ క్యాంపుకి ఆ సహకారం అందించారనే విధంగా చెప్పొచ్చు. మొత్తంగా మాత్రం విజయవంతంగా ఈరోజు అమృతలూరులో జరిగినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు రానున్న రోజుల్లో మరిన్ని మెగా మెడికల్ క్యాంపులతో ముందుకు వచ్చేటటువంటి విధంగా అడుగులు వేస్తామనే విధంగా కూడా ప్రజలకి మేము భరోసా ఇస్తున్నాము. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి.